చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్ రైట్ ఓకే. మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి. మన రామచంద్రగౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. రామచంద్రగౌడ్ నమస్తే అండి. నమస్కారం అండి రహీం గారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను తమ పార్టీ మొదటి నుంచి మద్దతును తెలుపుతూనే, మద్దతు అంటూనే తగినంతగా మద్దతు లభించకపోవటానికి ప్రధాన కారణం ఏముండిద్ది అంటారు? దీంట్లో ఏకంగా అంటే గుత్తాధిపత్యంగా అధికార పార్టీ అనేది ముందు అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని కూర్చుండబెట్టుకొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. మొదటి నుంచి కూడా మహిళలకు ఉన్నత స్థానాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ ఉన్న టైం నుంచి ఆయన చేసిన ప్రయత్నం చేశారు. తర్వాత పివి నరసింహారావు టైంలో లోకల్ బాడీలకు వచ్చింది. ఈ రోజు కూడా అవడానికి ఆస్కారం ఉండే కానీ అంటే వాళ్ళు బీజేపీ పార్టీ అన్ని అఖిల పక్షాన్ని కూర్చుండబెట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళకి సంబంధించినవి, అంటే మహిళలకు సంబంధించినవి ఏమేమి చేద్దామనేది. అది అసలు యాక్చువల్ గా అక్కడ ఏమైందంటే చట్టాల్లో సవరణ లేకుండా ఓన్లీ ఈ మహిళా బిల్లు గురించి ఆలోచన చేసిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని డిలిమిటేషన్ దాని గురించి కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఈ ఎలక్షన్ లో దృష్టిలో పెట్టుకొని తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకోవడం చేయడం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. ఆల్రెడీ మహిళా బిల్ అనేది 2023 నుంచే స్టార్ట్ అయింది, దాంట్లో సక్సెస్ అయింది. కానీ మొన్న 23 ఎలక్షన్ లో తెలంగాణ, తర్వాత 24 ఎలక్షన్ లో కూడా ఎందుకు చేయలేదు? వీళ్ళు చేయడానికి కారణం ఏంటంటే రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలన్న ఉద్దేశంతో అధికార పక్షం అదే రకంగా చేసింది, ప్రతిపక్షం కూడా అదే రకంగా చేసింది. అయితే మహిళలపై, అంటే మహిళల భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టి ఈ ఒక పార్టీ నుంచి ఒకరి మీద ఒకరు చూపించుకోనే రకంగా జరిగింది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ముందు అఖిలపక్షం ఏర్పరచుకొని దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చర్చించుకొని ఎట్లయినా మిగిలిపోతుంది, మా మీద తప్పు లేకుండా చేయాలని. అంటే వాళ్ళు సవర్ణ 50% అబో, అంటే ప్రధానమంత్రి గారు చెప్పేది స్పీచ్ కు మట్టుకే పరిమితం ఉంది. మన చట్టంలో ఇంతకు ముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మనకు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు వాళ్ళకు 10 సంవత్సరాల వరకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటే 10 సంవత్సరాలు కావాలని బీజేపీ వాళ్ళు అన్నారు. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన నోటి మాటలకు విలువ లేకుండా చట్టపరంగా ప్రతిదీ కూడా మాట్లాడుకొని చేస్తే బాగుంటుండే. దీంట్లో వీగిపోవడానికి పూర్తి బాధ్యత పూర్తిది బీజేపీది. ఎందుకు అంటున్నామంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా ముందే చర్చించి ప్రతి విషయాన్ని ప్రతిపక్షాల్లో ఉన్న డౌట్లను క్లియరెన్స్ చేసుకొని అరీబరీలా చేసుకోవడం అనేది పద్ధతి కాదు. తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ను దృష్టిలో పెట్టుకోవడం చేసింది. దాంట్లో ఎలక్షన్ లో ఖచ్చితంగా మహిళా మనులందరూ బీజేపీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. బీజేపీ వాళ్ళు చేసిన పన్నాగాన్ని విచ్ఛిన్నం చేయడం జరిగిందని హ్యాపీగా ఉన్నది. ఒకటి మాత్రము మహిళలకు 33% అబోవ్ కాదు, ఇంకా ఎక్కువ పెంచితే సంతోషం. దాని గురించి ముందే ఆలోచన చేసి అఖిల పక్షంతో పాటు ఉన్నతంగా ఉన్న అందరినీ కలుపుకొని పోవాలి. అదే రకంగా ఓబీసీ గురించి కూడా మాటలకు వరకు వస్తుంది, రిజర్వేషన్ వరకు రావడానికి చట్టసభల్లో తీసుకురావడానికి ఎందుకు వెనుకపోతుంది? మనకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటుంది ఏంటంటే మహిళా బిల్ సక్సెస్ కావాలి. అదే రకంగా 42% వరకు బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని. అధికారం అంటే ఇక్కడ ఏమైతుందంటే ప్రతిపక్షం ఏది చెప్తే అధికార పక్షం వద్దని అంటుంది. అదే రకంగా అధికార పక్షం ఏది చేసినా కానీ అందరినీ కలుపుకొని పోతే ప్రతిపక్షం కూడా ఒకే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పిలవడానికి కారణం పూర్తిగా బాధ్యత బీజేపీ పార్టీది. అది ముఖ్యంగా చెప్పాలంటే మోడీ గారిది, అమిత్ షా గారిది ఉంది. అమిత్ షా గారు గాలి మాటలు చెప్తున్నారు, ఒట్టి మాటలు కావాల్సింది కాదు, ప్రతిదీ చట్టంలో తీసుకురావాలని కోరడం జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు అడిగిన ప్రశ్నలకు ఇది చేస్తామన్నారు కానీ మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఖచ్చితంగా ఇది వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది? చట్టంలో ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి పెడితే బాగుంటుండే, ఆ రకంగా పెట్టలేకపోవడము దీంట్లో ఇబ్బంది. అది ఓన్లీ మహిళా బిల్లుకు సంబంధించింది ఒకటి చర్చించుకొని దాన్ని పూర్తి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుండే. దాంట్లో పూర్తిగా విఫలం అవడానికి, వీగిపోవడానికి పూర్తి బాధ్యత, పూర్తి నష్టం చేసింది బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళలకైనా
దీన్ని అంటే డిలిమిటేషన్ కూడా సంబంధించింది కూడా దానికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఓబీసీలకు కూడా కావాల్సిన రిజర్వేషన్స్ కూడా కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఈ మూడింటికి సంబంధించింది ఓబీసీకి సంబంధించిన ఇప్పుడు కులగణన అవుతుంది. కులగణనలో కూడా మాట్లాడదాం రామచంద్ర గారు, కావాల్సిన సమయం ఉంది, మాట్లాడదామండి. రామచంద్ర గారు మాట్లాడదాం కావాల్సిన సమయం ఉంది. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఈ బిల్లు ఊగిపోవటానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలో ఏకాభిప్రాయం